హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర వృత్తి 5% మరొక 5% అయితే పెంపు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అండి. మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. మధ్యంతర వృత్తి మరో 5% వరకు పెంచే అవకాశం. పీఆర్సీ కమిటీ నివేదికను సమర్పణ గడువు పొడిగించాలని చెప్పేసి తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. మరో 6 నెలలు గడువును పెంచాలని ఫైల్ సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వము. అక్టోబర్ 2వ తేదీ నాటికి పీఆర్సీ కమిషన్ గడువు పూర్తి కానున్న నేపథ్యంలో సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తొలుత ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల సంప్రదింపులు జరిపిన తర్వాత పీఆర్సీ కమిటీ సంప్రదింపులు జరిపిందండి. పీఆర్సీ కమిటీ తొలుత ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖలతో వేతన సవరణపై సంప్రదింపులు జరిపిన పీఆర్సీ కమిటీ ఇంకా ఆర్థిక శాఖలో పూర్తి కాని వేతన సవరణ సంఘం సంప్రదింపుల ప్రక్రియ అయితే ఇంకా పూర్తి కాలేదన్నమాట. ఈ మేరకే గడువును పొడిగించాలి అని చెప్పేసి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇక ఫిట్మెంట్ సహా పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని తెలుసుకోవడానికి పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయనున్న కమిటీ తక్షణమే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని మెరుగైన ఫిట్మెంట్‌ను ప్రకటించాలని కోరుతున్న ఉద్యోగోపాధ్యాయులు. అలాగే తెలంగాణలో సంబంధించి 2 డీఏ జీవోలైతే రావాల్సి అయితే ఉందండి. 2 డీఏ అమలుకు సంబంధించి జీవోలైతే రావాల్సి ఉంది. వీటికి సంబంధించి ప్రకటన కూడా త్వరలో వెలువడనుంది. అదేవిధంగా ఏపీలో కూడా మనకు ఈ పీఆర్సీ ఆలస్యమవుతున్న క్రమంలో మనకు 12థ్ పీఆర్సీ అండి. ఈ క్రమంలోనే ఐఆర్ మధ్యంతర వృత్తిని కనీసం 30% ప్రకటించాలని ఉపాధ్యాయ పెన్షనర్లందరూ కోరుతున్నారు. ఎందుకంటే పీఆర్సీలో కోల్పోయినటువంటి నష్టాన్ని ఈ ఐఆర్ ద్వారా అయితే భర్తీ చేయాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట ఉద్యోగులు మరియు పెన్షన్లు. దీనికి సంబంధించి కూడా ఏపీలో దసరా కానుక గాని లేదంటే దీపావళి ఈ రెండిటి మధ్యలో ఉత్తర్వులైతే వెలువడాల్సి ఉంది ఫ్రెండ్స్. మరిన్ని తాజా అప్డేట్ న్యూస్ కోసం ఎంప్లాయీ మరియు పెన్షన్ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.